ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన కదా, ఈ నుంచి జస్ట్ అటు వెనక్కి వెళ్ళి ఇటు వెళ్ళాలి. సో ఆ బైక్ అతని నుంచి ఇలా రాంగ్ రూట్లో వచ్చిండు అనమాట. అట్లా ఉంటారు. నేను ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగిన. సో పార్కింగ్ నుంచి వెనక్కి తీయాలన్నమాట. సో కొన్ని వెహికల్స్ వస్తున్నాయి కానీ అలానే ఆగిన. అసలు నాది కార్ ఆల్మోస్ట్ పోలేదు. సో ఇలా రాంగ్ రూట్లో ఆల్రెడీ వస్తున్నారు, చూసినావా? వచ్చేవాడు స్లోగా రావాలి, చూసుకొని రావాలి కదా, జస్ట్ డైరెక్ట్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోతూ ఉండు. నేను సరే ఎవరు రాని ఇట్లా చూస్తే డెలివరీ బాయ్, సరే డెలివరీ బాయ్ కదా పర్లేదులే అనుకొని ఇప్పుడు చూడండి వస్తాడు వాడు. అసలు గుద్దిండు, సైలెంట్గా వెళ్తున్నాడు వాడు, అంతే, ఇంకా సైలెంట్గా వెళ్ళిపోతాడు. సరే డెలివరీ బాయ్ కదా అని సరేలే అనుకున్నా. తీరా చూస్తే అది చాలా పెద్ద స్క్రాచ్ పడ్డది. అది మళ్ళీ ఏంటి పెయింట్ రిపేర్ కోసం అని పోతే వాడు 3000 చెప్పిండు. ఇంకేం చేస్తాం, అది వేయించడం ఇప్పుడు కుదరదు, వేయించక తప్పదు ఓ టైంలో. ఇట్లుంటారు రాంగ్ రూట్లో చాలామంది వెళ్తూ ఉంటారు. ఇంత నేను ఎప్పుడు కిందికి వచ్చినా రాంగ్ రూట్లో చాలామంది వెళ్తూ ఉంటారు. కనీసం వెళ్ళేటప్పుడు కూడా చూసుకొని రావాలి కదా, ఎంత జఫాగా తయారయ్యారు. అక్కడ ఆగి కూడా గొడవ చేయవచ్చు అని పాపం డెలివరీ బాయ్ అని సరే ఉన్నా. ఇప్పుడు లోపల నుంచి వ్యూ చూస్తే నా ఆల్మోస్ట్ కదలను కూడా కదలదు, అప్పుడే జస్ట్ స్టార్ట్ చేసిన. సో ఇటు నుంచి ఏమన్నా వస్తున్నాయా అని చూస్తున్నా. ఇప్పుడు నేను ఉండే సైడ్ నుంచి అక్కడ చూసిన ఒకడు వెళ్ళిండు రాంగ్ రూట్లో, రివర్స్ వచ్చిండు. నేను జస్ట్ వెయిట్ చేస్తున్నా వెనక వెహికల్స్ ఎట్లా ఉన్నాయి ఏందని వెయిట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు సైకిల్ అబ్బాయి వచ్చింది కదా, ఇతన్ని చూస్తున్నా, ఇతను కొద్దిగా జరిగితే వెనక్కి వెళ్దామని. చూడు అక్కడ వాడు గుద్దేసిండు, కారు కదిలే అంత గుద్దిండు. వాడిని చూసి సరే డెలివరీ బాయ్లే అని సరేలా అని వదిలేసిన. ఏదో సరే లైట్గానే తాకిందేమో అనుకుని, వాడు చూడకపోయేసరికి సరే నార్మల్ తాకిందేమో అందుకే వెళ్తున్నాడేమో అనుకున్నా. వాడు అంత గట్టిగా తాకిచ్చినా కూడా వాడు కొద్దిగా సారీ లేదేం లేదు, సైలెంట్గా వెళ్తూనే ఉన్నాడు. ఇట్లా జఫా కాలుంటారు. ఇప్పుడు ఈ డాష్ క్యామ్ వచ్చింది కదా, ఒక్కొక్కరిని మంచిగా అప్లోడ్ చేస్తా ఒక్కొక్కడిది. అట్లా ఉంటారు. వాళ్ళకి ఏమవుతుంది చెప్పు, బైక్ గుద్దినా ఏం కాదు, ఏం చేసినా కారు ఉందే తప్పు అంటారు. ఈ కారు వాడు రిపేర్ దగ్గరికి వెళ్తే 3000 5000 అంటారు. ఏదో ఒక దగ్గరికి పోతే బాగుండదు. ఎందుకంటే ఎప్పుడైనా రీసేల్ చేసేటప్పుడు ఏమైందంటే పెయింట్ క్వాలిటీ బాగాలేకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే యాక్సిడెంట్ వెహికల్ అనుకుంటారు. ఇప్పుడు మనం వేరే నార్మల్ పెయింట్ వేయించినాం అనుకో, సో వేపిస్తే మంచిది వేయించాలి, లేకపోతే అలానే వదిలేయాలన్నమాట. అది ప్రాబ్లం.